ఒకరోజు సాయంకాలం మన స్నేహితుడైన చట్టు ఇంకా చిలకైన ఇత్తు ఇద్దరూ కలిసి నక్క పిల్లకి వెళ్ళసాగారు. ఫ్రెండ్, మన వెళ్ళి చేరే లోపల ఫంక్షన్ అయిపోద్దా ఏంటి? అరే ఇలా చూడు ఎత్తి, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? విషయం అది కాదు ఫ్రెండ్. నేను విన్నాను పక్కన గ్రామం నుంచి నక్క పెళ్లికి డిఫరెంట్ అయిన పళ్ళు, డిఫరెంట్ అయిన ధాన్యాలన్నీ వచ్చాయంట. ఏమిటి అలాగా? ఈ విషయం నాకు తెలియనే తెలీదు. నాకు మురళి యొక్క నాట్యం ఉందని మాత్రమే తెలుసు. అలాగా? నిజంగానేనా? ఇలాంటి ఈవెంట్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి. నక్క బావ ఇంకో విషయం కూడా చెప్పారు. కోకిలమ్మ పాటల కార్యక్రమం కూడా ఉందట కదా. ఇలాంటిదన్నీ విన్నాక నేను ఆగలేకపోతున్నాను. రా, తొందరగా వెళ్దాం. ఇద్దరూ కలిసి వెళ్తున్నప్పుడు చిలక ఇత్తి ఏదో చూసింది. ఫ్రెండ్ 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 అక్కడ కొంచెం చూడా. అది చీకునే కదా? అవునవును, తనే. చూస్తే మనం ఇబ్బందుల్లో పడతాం. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. అది ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకసారి అది నా చేతికి చెక్కని అప్పుడు చెప్తాను. అరే కోతన్నయ్య, ఒకసారి ఇటు రా. ఒకసారి ఇటు వస్తావా? నీతో ఒక విషయం చెప్పాలి. నేనే చిక్కు, నిన్ను పిలుస్తున్నాను. సరిపోయింది పో, చిక్కు మనల్ని చూసేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్? ఏమో తెలీదు, వెళ్ళి చూద్దాం పద. లేదంటే తను మనల్ని ఇక్కడి నుంచి పోనివ్వడు. వాళ్ళు వస్తున్నారు. రాని చూసుకుంటాను. కానీ ఈ చేమ ఎక్కడికి వెళ్ళింది? మమ్మల్ని ఎందుకు పిలిచావు చిక్కు? అదా, ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? అది మేము నక్కనయ్య పెళ్లికి వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు నిజం ఎందుకు చెప్పావు? అలా ఏమీ లేదు చిక్కు, అది నేను తప్పుగా చెప్పేశాను. అది డాక్టర్ కప్ప పెళ్లికి వెళ్తున్నాం. ఓ, ఈ పిచుకురానికి నేను ఎంత తెలివైన వాణ్ణో ధైర్యవంతుణ్ణో తెలియదనుకుంటాను. అలాంటిదేమీ లేదు చిక్కు, నేను చెప్పిందంతా నిజమే. ఇక మీదట ఏమీ చెప్పనక్కర్లేదు. రండి, నేను వస్తాను. రండి వెళ్దాం. అయినా నువ్వెలాగొస్తావు? ముందు మీ నాన్నగారి దగ్గర అనుమతి తీసుకునిరా. అది నేను తర్వాత వచ్చి కూడా చెప్తానులే. రండి, మనం వెళ్దాం. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తున్నాను, కానీ మళ్ళీ వస్తాను. అప్పుడు గనక నాకు కనిపించావో నీ కథ అంతే. అదంతా సరే గాని చిక్కు, నువ్విప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? అదా, అది ఒక చిన్న చీమ దగ్గర. చీమ? ఆ చిన్న చీమ నీకేం పాపం చేసింది? అవును, నేను ఇక్కడికి వచ్చే వెళ్లే వాళ్లతో రాయి విసిరి ఆడుతూ ఉన్నాను అంతే. అప్పుడు ఒక చీమ నన్ను బాగా కరిచేసింది. చాలా కోపం వచ్చింది. సరే, అందుకు నువ్విప్పుడు ఏం చేయబోతున్నావు? నేను వెంటనే దాన్ని కనిపెట్టి చాలా దూరంగా విసిరేయాలి. కానీ అది నన్ను చూసి భయపడి ఇక్కడ ఎక్కడో దాక్కునుంది. ఏమీ చెప్పొద్దు. ఖచ్చితంగా. సరే రా, మనం వెళ్దాం. ఈ చిన్న చీమ ఇంకా చట్టు కోతి ఇంకా చిలక ఇత్తు చీకుతో పాటు వెళ్లడం చూసింది. నేనిప్పుడే బాగున్నాను. మీకు తెలుసా, నేను చాలా బలవంతుణ్ణి. మాకు తెలుసు. నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? ఇప్పుడే కదా చిక్కు మా దగ్గర అలా చెప్పావు. కానీ మీకు నా మీద నమ్మకం లేనట్టు అనిపిస్తోంది. ఇప్పుడే నిరూపిస్తాను చూడండి. ఆ అవసరమేమీ లేదు. నువ్వెలా అలా చెప్తావు? నేనొక విషయం చెప్తే మీరిద్దరూ నమ్మే తీరాలి, లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఏమిటి పిచ్చికిరాని, నా బలాన్ని చూసావా? చూశాం చాలా భయంకరంగా ఉంది.
ఇంకా ఉంది. అవన్నీ తర్వాత చూసుకుందాం చిక్కు. ఇప్పుడే మనకి చాలా లేట్ అయింది ఫ్రెండ్. నేను అనుకుంటున్నాను మన వెళ్ళే లోపల అన్నీ అయిపోతాయేమో. వెళ్ళవలసిన మిగతా దారిని తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకలా? ఎందుకంటే ఇప్పుడు చిరుతన్నయ్య తిరుగుతూ ఉంటాడు. ఆయనకు తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక చోట్లో ఊరికే కూర్చోవచ్చు కదా. చీకు, నువ్వు చాలా చిన్నవాడివి, అందుకని నీకు దీని గురించి తెలీదు. వాడు రాని, నేను నా బలమేంటో వాడికి చూపిస్తాను. నేనేంటి ఫుట్బాలా? వచ్చేవాళ్ళంతా నన్ను కొట్టడానికి. సరే, ఎలాగో దీంట్లో వచ్చి దిగాను, దీంట్లో స్నానం చేసుకుందాం. అది రాని, నేను ఎలకకి భయపడను, చిరుతకి భయపడను. అప్పుడే ఆ ఒక చెట్టు వెనకాల నుంచి ఒక చిరుత చిక్కు వాళ్ళ స్నేహితుల్ని చూస్తూ ఉంది. ఈ రోజు మాకు భోజనం దొరుకుతుంది. యానే కుట్టి, ఇదే ఈ రోజు నాకు వేట. చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయ్! చిరుత వచ్చేసింది, త్వరగా వచ్చేయ్! అరే, నువ్వు ఇలా శబ్దం చేస్తే లెగిసింది అక్కడే కదా వస్తాయి. అరే అవును, నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. నా నిద్రను కూడా పాకొట్టేశావు. అదే నువ్వు అరగానే లేచిపోయా. నేను ఇక్కడ నుంచి పారిపోతా. నేను భయపడిపోయి పారిపోతున్నాను అనుకోకు, అయినా అక్కడే పారిపోతా. ప్లీజ్ నన్ను ఏమీ చేసేయకు. లేదు లేదు, నేను నిన్ను తింటాను, వేరే ఏదీ లేదు. నేను ఏ తప్పు చేయలేదు. నేను కూడా, నేను పడుకునేటప్పుడు ఏది తప్పు చేయను. ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వు. కావాలంటే నేను నీకు అవకాశం ఇస్తాను. ఎలాంటి అవకాశం? ఇలా చూడు తమ్ముడు, నేను నా కాలుతోనే గిల్లనా, కాకపోతే పళ్ళుతో కొరకాలా, లేకపోతే ఆ కర్ర మాత్రమే చాలా? ఆ కర్రే పర్వాలేదు. సరే. నువ్వా? నీ ఆకలి తీర్చుకోవడానికి నా బిడ్డే దొరికాడా? అది దాని గురించి నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నావు కదా. చీకు, నువ్వు వెళ్లే ముందు నాకు చెప్పు వెళ్ళాలి కదా. ఈతి పక్షి వచ్చి నాకు చెప్పకపోతే పరిస్థితి ఏమై ఉండేది? అది నువ్వు చిన్నవాడివి చీకు, వాళ్ళలా కాదు నువ్వు. అది అర్థం చేసుకో, సరేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నిన్ను అక్కడికి నేను తీసుకువెళ్తాను. ఈసారికి నన్ను క్షమించండి నాన్నగారు. ఇక మీదట మీతో చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను. సరే అయితే నాతో పాటు రా, వెళ్దాం. ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి, సరేనా?